హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది సేపట్లో రేషన్ కార్డుదారులకు సంబంధించి శుభవార్త అయితే వచ్చింది. అయితే రేషన్ కార్డులు ఉన్న వారికి సంబంధించి రేషన్ కార్డుకు బదులుగా ఇవైతే పంపిణీ అయితే చేయబోతున్నారు. అలాగే రేషన్ కార్డుదారులకి ఒక్కొక్కరికి 4,000 రూపాయలుగా మనకు ముందుగా వీరికే పంపిణీ అయితే అవ్వబోతుంది. అయితే ఎవరికి పంపిణీ చేయబోతున్నారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతుంది. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకు ఆగస్టు 15వ తేదీ కాబట్టి మనకు స్వాతంత్ర దినోత్సవం రోజు కాబట్టి అయితే మనకు ఈరోజు ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు 3 శుభవార్తలు అయితే ప్రకటించారు. అయితే ఆ శుభవార్తలు ఏంటంటే మనకు ముఖ్యంగా రేషన్ కార్డులు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాత రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రేషన్ కార్డుకు బదులుగా మనకు కొత్త రేషన్ కార్డులు అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే ఆ కొత్త రేషన్ కార్డు ఎలా ఉంటుందో కూడా మీకు నేను ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకు కొత్త రేషన్ కార్డు అనేది ఉంటుంది. ఇది మనకు ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు ఉన్నటువంటి ఫోటో ఇది. ఈ విధంగానే మీకు కొత్త రేషన్ కార్డు ఉంటుంది. ఇక పాత రేషన్ కార్డుతో మీరు రేషన్ అనేది తీసుకోలేరు. ఇక కొత్త రేషన్ కార్డునే మీరు తీసుకొని వెళ్ళి రేషన్ షాపుల్లో రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే రేషన్ కార్డుకు సంబంధించి ముఖ్యంగా మనకు ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే ఈ రేషన్ కార్డు అనేది అందించడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోకపోతే కనుక వెంటనే మీరు ఈకేవైసీ చేసుకుంటే మళ్ళీ మీకు ఈ రేషన్ కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే రేషన్ కార్డులు ఉన్న వారికి ముఖ్యంగా మనకేంటంటే ఈరోజు పెన్షన్ల పంపిణీకి సంబంధించి అనగా చేయూత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 4,000 రూపాయలు కానివచ్చు, అలాగే వికలాంగ పెన్షన్ 6,000 రూపాయలు కానివచ్చు, దరఖాస్తులకు సంబంధించి దరఖాస్తు చేసుకుంటే కనుక వారందరికీ ముందుగా కొత్త రేషన్ కార్డుతో ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారికి 4,000 రూపాయలు అనేవి ముందుగా అందించడం అయితే జరుగుతుంది. అయితే ఈ పెన్షన్లకు సంబంధించి కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు శుభవార్త అయితే చెప్పబోతున్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు మనకు ఈ పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా అప్లై చేసుకోవాలంటే కొత్త రేషన్ కార్డు అనేది తీసుకొని ఉండాలి. అలాగే ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. అలాగే పెన్షన్ అప్లికేషన్ అనేది ఉండాలి. అలాగే పెన్షన్దారికి సంబంధించి మనకేంటంటే బ్యాంక్ పాస్బుక్ అనేది ఉండాలి. అలాగే పెన్షన్దారికి సంబంధించి ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కలిగి ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ కలిగి ఉండి వారు పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకుంటే కనుక వారిపైన వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఆ వెరిఫికేషన్లో నిజమే అని తేలితే కనుక వారందరికీ పెన్షన్ అనేది ముందుగా విడుదల చేయడం అయితే జరుగుతుందండి. అయితే మనకు ఈ చేయూత పెన్షన్ల పథకం ద్వారా మనకు ఈ పెన్షన్ పంపిణీ అనేది అందిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకపోయి ఉంటే వెంటనే మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకు ఈ ఛాన్స్ మళ్ళీ రాదండి. మళ్ళీ మనకు పెన్షన్లకు సంబంధించి చాలా రోజులు వేచి చూడాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైనా అర్హత కలిగిన వాళ్ళు ఉంటే కనుక వెంటనే మీరు పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ మనకు రేషన్ కార్డు పెన్షన్దారులకు సంబంధించి అలాగే మనకు ఇతర మనకు నిర్ణయాలపై కూడా అయితే మరికొద్ది సేపట్లో శుభవార్త అయితే చెప్పబోతున్నారు. అయితే ఈ రోజు నుండి మనకు రేషన్ కార్డులు అయితే అందించబోతున్నారు. అయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డులకు సంబంధించి ప్రసంగం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనకు రేపటి నుండి ప్రతి ఒక్కరి ఇళ్లకు కానివచ్చు చేతికి ఇవ్వడమా, సో మనకు ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయిస్తారు దాని ప్రకారం ఈ రేషన్ కార్డు అనేది అందించడం అయితే జరుగుతుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతుండే మర్చిపోకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.